హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆఫీసర్ అండ్ డ్యూటీ కుంచాకో బోబన్ అండ్ ప్రేమని ఈ మూవీలో మెయిన్ లీడ్స్గా చేశారు. మలయాళం బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన ఈ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ఆఫీసర్ అండ్ డ్యూటీ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ ఎంగేజింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్. ఎందుకంటే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే వేవ్ లెంత్ మీద వెళ్తుంది. ఈ మూవీలో సస్పెన్స్ని హోల్డ్ చేసే విధానం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్ట్స్, ఎమోషనల్ సీన్స్ అన్ని మనల్ని కట్టిపడేస్తాయి. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో హరీష్ శంకర్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. అతను తన లవబుల్ ఫ్యామిలీతో కొచ్చిలో నివసిస్తుంటాడు. హరీష్ శంకర్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. తనకుండే అగ్రెషన్ అండ్ నిజాయితీ డిపార్ట్మెంట్లో అందరికీ ఉండాలని అనుకుంటాడు. ఆ ప్రాసెస్లో ఫేక్ జ్యువెలరీ రాకెట్ అంటే నకిలీ గోల్డ్ని చేసే ఒక గ్యాంగ్ని చేజ్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో జ్యువెలరీ రాకెట్తో పాటు సెక్స్ అండ్ డ్రగ్స్ రాకెట్ కూడా బయటపడతాయి. ఆ తర్వాత హీరో హరీష్ శంకర్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఇబ్బందుల్ని ఫేస్ చేశాడు అండ్ అతని వల్ల తన ఫ్యామిలీకి ఎలాంటి కైండ్ ఆఫ్ ఇబ్బందులు వచ్చాయి అండ్ ఈ ఫేక్ జ్యువెలరీ ర్యాకెట్ని నడిపించేది ఎవరు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఈ స్క్రీన్ ప్లేలో చూపించారు. ఈ మూవీ స్క్రీన్ ప్లే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా థ్రిల్లింగ్గా అండ్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఎక్కడ కానీ బోరింగ్ అని కొట్టదు. సో చాలా టైట్గా ఉంటుంది ఈ మూవీ స్క్రీన్ ప్లే. ఎస్పెషల్లీ ఈ మూవీలో కుంచాకో బోబన్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆ అగ్రెషన్ని చూపించే విధానం కానీ అండ్ క్రైమ్ని ఛేదించే విధానం కానీ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఎమోషన్స్లో కూడా తను ఎంత మంచి యాక్టర్ అనేది నిరూపించాడు. అండ్ ప్రియమణి టూ గుడ్గా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. అండ్ మనకు తెలుసు ఆవిడ ఎంత మంచి పర్ఫార్మర్ అనేది. అండ్ ఈ సినిమాలో తనకు ఎంతవరకు అయితే ఛాన్స్ ఉందో అంతవరకు చాలా బాగా అయితే యాక్ట్ చేసిందని చెప్పాలి. అండ్ ఈ మూవీకి మరో హైలైట్ అంటే జేక్స్ బెజో ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది. ఆయన థ్రిల్లర్ సినిమాలకి ఎంత బాగా మ్యూజిక్ చేస్తాడో మనందరికి తెలుసు. అండ్ రీసెంట్గా మనం చూసాం సరిపోదా శనివారంకి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడు అనేది. అండ్ ఈ మూవీలో బీజిఎమ్స్ అండ్ సాంగ్ కానీ చాలా బాగుంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అతను చించేశాడని చెప్పాలి. ఈ మూవీ కాస్టింగ్ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే, కెమెరా, ఎడిటింగ్, సాంగ్స్, బీజిఎం అన్ని దాంట్లోనూ చాలా బాగా స్కోర్ చేసింది. అండ్ ఈ మూవీ ఇప్పుడు మలయాళంలో చాలా బాగా సక్సెస్ అవుతుందని చెప్పాలి. దాదాపు 50 కోట్ల గ్రాస్ వరకు ఈ మూవీ దూసుకుపోతుంది. యాక్చువల్లీ ఈ మూవీ తెలుగులో ఈ రోజే రిలీజ్ అవ్వాల్సింది, బట్ సమ్ రీజన్స్ వల్ల రిలీజ్ అవ్వలేదు. సో ఈ మూవీ అయితే March 14th థియేటర్లోకి రాబోతుంది. బట్ నేనైతే అప్పటి వరకు వెయిట్ చేయలేక డైరెక్ట్ మలయాళం ఆడియోలో మూవీని చూసేశాను. అండ్ ఈ మూవీని చూస్తున్నంతసేపు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఈ మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్కి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అంటారు కదా, ఆ ఎమోషన్స్ని నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే టూ గుడ్గా ఉంది అండ్ మనకి ఎక్కడ బోరింగ్ అనేది అసలు కొట్టదు. సో ఈ మధ్య మలయాళం సినిమాలన్నీ థ్రిల్లర్ జోనర్లోనే వస్తున్నాయి. థ్రిల్లర్ జోనర్స్తో మలయాళంలో ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే అది వాళ్ళకే సాధ్యం. థ్రిల్లర్ జోనర్స్తో మన దగ్గర ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే అది అసాధ్యం. మలయాళం వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్స్ కానీ, ఆ ట్విస్ట్లు కానీ, థ్రిల్లర్ మూవీస్ కానీ ఎవరు చేయలేదని చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్లో వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్స్ అండ్ స్క్రీన్ ప్లేని చూపించే విధానం చాలా టూ గుడ్గా ఉన్నాయి. అండ్ నేనైతే ఈ సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ డెఫినెట్గా ఈ సినిమాని మీరు థియేటర్లో చూడాలని నేనైతే సజెస్ట్ చేస్తాను. సో డెఫినెట్గా అయితే ఈ మూవీని అసలు మిస్ అవ్వకండి, థియేటర్లో చూడండి.